డిసెంబర్ 19 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున గోవా లిబరేషన్ డే. సో గోవా విమోచన దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. సో 1961వ సంవత్సరంలో గోవా అప్పటి వరకు కూడా అంటే డిసెంబర్ 19, 1961 వరకు ముందు కూడా గోవా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పోర్చుగీస్ దేశం యొక్క ఆధీనంలో ఉండేది. సో క్రమేపీ మనం పోర్చుగీస్ పైన ఈ ఆపరేషన్ విజయ్ అనేటువంటిది లాంచ్ చేసి ఈ పోర్చుగీస్ దేశం నుంచి గోవాని మనం కైవసం చేసుకోవడం జరిగింది. సో కైవసం చేసుకున్న తర్వాత ఈ గోవాకి యూనియన్ టెరిటరీ హోదా ఇచ్చాం. తర్వాత 1987లో యూనియన్ టెరిటరీ నుంచి కాస్త రాష్ట్ర హోదాని మనం గోవాకి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి 1961లో డిసెంబర్ 19th ఈ గోవా భారతదేశంలో విలీనం అయింది కాబట్టి ఆ రోజున మనం గోవా లిబరేషన్ డే, సో విజయ్ దివాస్గా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఆ రోజున ఆపరేషన్ విజయ్ అనేటువంటిది లాంచ్ చేసాం. తద్వారా గోవా మన భారతదేశంలో కలిసింది. దాన్ని గోవా లిబరేషన్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.